నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్న మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే సభను మేడ్చల్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతారన్న భాస్కర్ యాదవ్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాల కోసమే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం. కొల్చార మండలం సంగాయిపేటలో పాదయాత్ర ప్రారంభం. సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ ఆత్మా కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి. రైతులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమే అన్న మెదక్ ఎమ్మెల్యే. నూతన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన రోహిత్ రావు. సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ ఆత్మా కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి రాజనరసింహ హాజరయ్యారు. వ్యవసాయ సమాజానికి కీలకమని, రైతులకు అండగా ఉండేది ప్రజాప్రభుత్వం కాంగ్రెసే అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ ఆత్మా కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ వ్యవసాయం సమాజానికి కీలకమని, రైతుకు అండగా ఉండేది ప్రజా ప్రభుత్వమేనని, వ్యవసాయం దండగ కాదు పండగ అని, గతంలో సింగూరు లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడం, సింగూరు కాలువకు 170 కోట్లతో శాశ్వత పనులు పూర్తి చేశామన్నారు. ఆందోళన నియోజకవర్గానికి ఫార్మా, పీజీ కాలేజ్, పిహెచ్సి, అంబులెన్స్, పోలీస్ స్టేషన్, కేజీబీవీ పాఠశాలలను కూడా అందిస్తామన్నారు. సింగూరును టూరిజం హబ్ గా తీర్చిదిద్దామని, నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్, ట్రామా సెంటర్, 30 పడకల హాస్పిటల్ ను మంజూరు చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులను అనుసరించాలని, నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రదేశాలను రైతులు సందర్శించాలని, అక్కడి పనులు చేయాలని అన్నారు. అవి ఇక్కడ అమలు చేయాలని అన్నారు. రైతులకు వ్యవసాయ సాంకేతిక పద్ధతులు అవలంబించి లబ్ధి పొందాలని అన్నారు. త్వరలో ఆత్మా కమిటీలను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయం అనేది చాలా కీలకం మన సమాజానికి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ కాలం నుంచి ఈనాటి వరకు రైతుకు బాధ్యతగా ఉండాలి, వ్యవసాయం అనేది దగ్గర కాదు పండుగ అని చెప్పి ఆనాడు ప్రకటించింది రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, బాధ్యతగా ఉండాలి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, అవసరమైన జాగాలను లిఫ్టే కానీ ప్రాజెక్టే కానీ నిర్మించాలి. మీ అందరికీ గుర్తున్నట్టు ఆనాటి పాదయాత్రలో ఇదే మధ్యాహ్నం దీని పక్కనే ఒక టెంట్ వేసి రాజశేఖర గారు ఇక్కడే ఉంది. ఆనాడు జోగిపేటలో వాగ్దానం చేసిండు, సింగూరు జలాలు ఇక్కడ రైతుల హక్కు, రేపు మీ అందరూ ఆశల్లో పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ వాటా రూపంలో వ్యవసాయ రంగానికి ఖచ్చితంగా మేము నీళ్ళు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి, ఆ తర్వాత భారీ ముఖ్యమంత్రిగా స్వయం వచ్చి సింగూరులో శంకుస్థాపన చేసిన తర్వాత ఆనాడు 120 కోట్ల రూపాయలతో కాలువల పనులు పూర్తి చేసుకుని నిర్మాణం చేసుకుంటే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాలువలను పట్టించుకునే నాదులు లేదు. మరి 170 కోట్ల రూపాయలతోటి ఆ కాలువలకు శాశ్వత పరిష్కారం, సీసీ లైనింగ్ ఇవ్వాలని టెండర్లు పెంచి పనులు మొదలు పెట్టించినాము. త్వరలో 2-3 మాసాల లోపలికి ఆ పనులని పూర్తి అయిన విషయాన్ని మీకు సౌజన్యంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ కు ఒక దార్శనికత్వం ఉంటుంది. ప్రాంతమే కానీ, ప్రజలే కానీ, వర్గమే కానీ ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందాలని ఒక తపన ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వం. ఆనాడు నుంచి మళ్ళీ ఓ పొందమనే కానీ, మన ప్రాంతమే కానీ
ఈనాడు ఇదే సుల్తాన్పూర్ చోట్పూర్ మండలంలో సైన్స్ సెంటర్ సుమారు 15 కోట్ల రూపాయలతో సైన్స్ సెంటర్ తీసుకొచ్చిన సుల్తాన్పూర్. రాబోయే కాలంలో మీకు ఫార్మసీ కాలేజ్, ఫార్మసీ పీజీ కాలేజ్ కూడా మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ మండలకు సుల్తాన్పూర్లో పిఎస్సి ఫైబర్ హెల్త్ సెంటర్ మంజూరు చేసింది. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజల కోసం పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కోసం పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. ఈ సందర్భంగా నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇటీవల ప్రారంభించిన సన్నబియ్యం లబ్ధిదారులు క్రాట్రోత్ శివ ఇంట్లో సహపంతి భోజనాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. భవిష్యత్తులో విద్య, వైద్య రంగాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ శంకర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ రఘు, ఆయా శాఖల అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మరి మెదక్ మండల్లో బాల్నగర్లో సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు మరి మన ప్రజల ప్రభుత్వం వచ్చినాక మరి అందరు బాగుండాలా, అందరూ మంచి బియ్యం తినాలా, అందరు మంచి భోజనం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి వాళ్ళ సన్న బియ్యం లబ్ధిదారు వాళ్ళ ఇంట్లో మరి మేమందరం కూడా అదే సన్న బియ్యం తినడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, మన సబ్స్టేషన్ కూడా గత 10 ఏళ్ల నుంచి ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి మనం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మరి ఇదే కాదు, అందరూ మా మెదక్ మండల్ కుటుంబ సభ్యులు, మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులు, మెదక్ జిల్లా కుటుంబ సభ్యులు మరి అందరూ కూడా మంచిగా ఉండే విధంగా, మరి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా మరి విద్యా వైద్యంని మెరుగుపరుస్తూ మరి ముందుకు పోతామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, కేంద్ర మైనార్టీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిరుముల సుహాసిని రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు గంగా భవానీ, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మాజీ సర్పంచ్లు బండి సుజాత, మన్నే శ్రీనివాస్, మన్నే రాములు, నెల్లి రాజు, నగరం లలితాబాయ్, నగరం రమేష్, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మైనార్టీ సెల్ అక్రమ్, పైతర అనిల్, పైతర చంద్రశేఖర్ రెడ్డి, బాలరాజ్, రంగంపేట సింగిల్ విండో డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గొండా కృష్ణ, బండి రమేష్, కొమ్ముల రవీందర్ గౌడ్, దర్జీ రాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, జనార్దన్ రెడ్డి, తుక్కాపూర్ శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు వెంకట్ గౌడ్, రాజు కిష్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంపా లక్ష్మయ్య, మన్నె కిష్టయ్య, ఆగం గౌడ్, మాజీ సర్పంచ్ బద్యా నాయక్, నియోజకవర్గం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ కుమార్, చిలుక ప్రభాకర్, ఎన్ఎస్ఈఐ నాయకులు హరీష్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆలోచనతోని పిసిసి అధ్యక్షులు అందరికీ అన్న మహేష్ కుమార్ గారి పిలుపు మేరకు మరియు
మన ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్దేశం ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించాలని, తద్వారా దేశంలో 10-11 సంవత్సరాల నుంచి మరి రాజ్యాంగానికి తూట్లు పొడిచి అనగాని వర్గాలను ఎట్లా అణచివేయాలి, వాళ్ళ హక్కులను ఎట్లా కాలరాయాలి, మరి భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ ఆలోచన ప్రకారం మరి బలహీన వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ఎట్లా తొక్కాలనే ఆలోచనతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ యాత్రను చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి గత 11 సంవత్సరాలుగా నానా రకాలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు, మరి అదేవిధంగా హక్కులు కాలరాల్సే చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన పెట్టబోయే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, సాక్షాత్ పార్లమెంట్ లో మరి హోంమంత్రి అయినటువంటి ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, డాక్టర్ సిరిచెలు సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, డాక్టర్ సిరిచెలు సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. 40 డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో ఎండ నుంచి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఉదయం 10 తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని, 4 తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే కాటన్ బట్టలు ధరించాలని, తలపై గొడుగు, టోపీ పెట్టుకోవాలన్నారు. చల్లటి నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, చెరుకు రసం లాంటివి తాగాలన్నారు. ఎండలో పెట్టిన కారులో ఎక్కువసేపు కూర్చోవద్దని, డిహైడ్రేషన్ వల్ల అనారోగ్యాల పాలవుతారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేసుకోవాలన్నారు. పేరు డాక్టర్ సౌజన్య, పిఎస్సి వెల్దుర్తి. సో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, దాని గురించి జాగ్రత్తల గురించి చెప్తామని అనుకుంటున్నాము. ఈ ఎండాకాలంలో ఎక్కువ ఎండలో తిరగకూడదు సిటిజన్స్ అందరూ. ప్లస్ ఏదైనా పని ఉంది అని అంటే మార్నింగ్ కానీ, లేదనంటే ఈవినింగ్ టైమ్స్లో. మార్నింగ్ అయితే 9 to 10 అలా, అంటే 6 to 10 అలా వెళ్ళొచ్చు బయటికి. లేదనుకుంటే ఈవినింగ్ 4 తర్వాతే బయటికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎండలో వెళ్ళొద్దు, ప్రయాణాలు చేయొద్దు. రెండోది, ఇంట్లో ఉండేవాళ్ళు, కిచెన్లో పనిచేసే వాళ్ళు ఎండలో అంటే 2 o'clock, 3 o'clock కిచెన్లో ఉండకూడదు. ఆ వేడి ఎక్కువ అయినా సరే మన ఒంట్లో నుంచి ఎక్కువ చెమట వెళ్ళిపోవడం వల్ల డిహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళకి సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంటుంది. సో అలాంటివి చేయవద్దు. ఇంకొకటి, ఆగున్న కార్లలో అంటే 3-4 రోజులు అలా పెట్టేసి ఉంచుతారు కార్లు. దాని లోపల చాలా వేడి ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి డోర్స్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళి ఆడుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు. పిల్లలు అలా ఎవరైనా చేస్తుంటే వెళ్ళనివ్వకండి. కార్లో వెళ్ళి ఒకవేళ లోపలికి కూర్చుంటే కనుక 10 minutes కన్నా ఎక్కువ ఉంటే ఫుల్ డిహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలు. అప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. సో పిల్లల్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి, మీరు బయటకు వెళ్ళేటప్పుడు నిండుగా బట్టలు వేసుకోవాలి. ఎండకి వెళ్తున్నారు, అర్జెంట్ అయ్యి ఎండకి వెళ్తున్నారు అనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా వాటర్ ఉండాలి, ఓఆర్ఎస్ ఉండాలి. ప్లస్ తల మీద కానీ ఏదైనా క్లాత్ కప్పుకొని వెళ్ళండి. ఓఆర్ఎస్ కార్నర్ హాస్పిటల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓఆర్ఎస్ అవైలబుల్ ఉన్నాయి హాస్పిటల్లో. ప్లస్ సబ్ సెంటర్స్లో కూడా ఉన్నాయి. ఈ చాచా దగ్గర కూడా ఒక్కొక్క 100 ఓఆర్ఎస్ ఉన్నాయి. సో మీకు ఎక్కడైనా అవసరం ఉంది అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఓఆర్ఎస్ కలపడం ఎలా తీసుకోవాలి అనేది కూడా ఆశా కార్యకర్తలను అడిగినా చెప్తారు. లేదు సబ్ సెంటర్లో తీసుకుంటే అక్కడ ఏఎన్ఎంస్ అయినా చెప్తారు. ఇక్కడ పిఎస్సిలో కూడా మీకు ఫార్మసిస్ట్ ఉన్నారు. ఓఆర్ఎస్ ఎలా కలపాలి, ఎలా తాగాలి, అంటే ఏ మాత్రలో తీసుకోవాలి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా ఓఆర్ఎస్ని యూజ్ చేయండి. అలా ఓఆర్ఎస్ యూజ్ చేయడం వల్ల మైల్డ్గా ఉన్న డిహైడ్రేషన్ని తగ్గించి దాన్ని సివియర్కి వెళ్ళనివ్వకుండా కాపాడుతుంది. సివియర్కి వెళ్తే కనుక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, తూప్రాన్ ఇట్లాంటి చోట వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా సివియర్ అయితే మోషన్స్, వామిటింగ్స్ ఇవి ఎక్కువ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అవన్నీ జరగకముందే మైల్డ్ డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఓఆర్ఎస్ తీసుకోండి, సరిపోతుంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ వేడుకల్లో మేడ్చల్ మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు వెళ్తారని తెలిపారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న రథోత్సవ వేడుకల్లో మేడ్చల్ మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లి వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 1000 మంది పార్టీ శ్రేణులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇదే విధంగా ఈ నెల 14న షామీర్పేటలో జరిగే కేటీఆర్ సన్నాహక సమావేశానికి సైతం మేడ్చల్ మండలం నుంచి దాదాపు 300 మంది కార్యకర్తలు తరలి వెళ్లనున్నారని తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కార్యకర్తలు ఎవరు అధైర్యపడకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు శైలేందర్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు బాలరాజు, హేమంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మండల యూత్ అధ్యక్షుడు హారత్ రెడ్డి, గిర్మాపూర్ పార్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు బొక్క మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డిలతో పాటు మాజీ సర్పంచులు, మహిళా అధ్యక్షురాలు నీలిమ, పద్మ, శారలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ మండలం ఉమ్మడి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఒక పిలుపు మేరకు దాదాపు ముఖ్య నాయకులు కార్యకర్తలే మరి 500 మంది ఇక్కడికి రావడం జరిగింది. మరి చాలా ఉత్సాహంతో రేపు జరగబోయే 14వ తారీఖు గౌరవ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా షామీర్పేటకు రాబోతూ ఉన్నారు. అక్కడ కూడా మా శాసనసభ్యులు మల్లారెడ్డి గారు 10,000 మంది కార్యకర్తలతోటి ఈ నియోజకవర్గ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంగా, ఎందుకంటే పార్టీ ప్రభుత్వం మాది లేకున్నా కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక్క కార్యకర్తను కూడా అక్కడ ఇక్కడ పోకుండా మా మాజీ మంత్రి మా మల్లారెడ్డి గారు కంటికి రెప్పెర కార్యకర్తలను కాపాడుకుంటూ ఈరోజు ఒక్క పిలుపు మేరకే నియోజకవర్గ మీటింగ్ పెడితే 10,000 మంది కార్యకర్తలే మరి తయారుగా ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా, ఏ గల్లీలో పోయినా, ఏ గ్రామంలో పోయినా మన ప్రభుత్వమే మంచిగా ఉండే, కేసీఆరే కావాలి, సారే రావాలని ప్రజలందరూ కూడా మరి ఎంతో బాధతోటి వాళ్ళు నడువు వరంగల్ మీటింగు మనకు బండ్లు లేకున్నా, లారీలు లేకున్నా, కారులు లేకున్నా ఎట్లా పడితే అట్లా ఆ సభను 1,00,000 మంది కాదన్నా సార్ అనుకున్న దానికంటే ఎక్కువ మందితోటి విజయవంతం చేయాలని ఈరోజు మా నాయకులు అయితే మాకు చెప్తా ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మన గవర్నమెంట్ లేదని అనుకోవద్దు. రేపు వచ్చే గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్. మనల్ని ప్రజలు నమ్ముతున్నారు, మనం ప్రజల పక్షాన ఉంటాం. ఆ సభను విజయవంతం చేద్దామని వీరందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కార్యకర్తలు బ్రహ్మాండంగా ఒక పిలుపు మేరకు వచ్చి విజయవంతం చేసినందుకు మరి కార్యకర్తలందరికీ కూడా మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మెదక్ ఎక్స్ఐసిఐ కారు డ్రైవర్ వార్తా కవరేజ్కి వెళ్లిన విలేకరిపై ఎక్స్ఐసిఐ నాగేశ్వరరావు ఎదుటి విలేకర్ ఫోన్ గుంజుకొని జులుం చేసిన ఘటన గురువారం మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేటలో చోటు చేసుకుంది. మెదక్ ఎక్సైజ్ సిఐ కారు డ్రైవర్ వార్తా కవరేజ్ కి వెళ్లిన విలేకరులపై ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు ఎదుటే విలేకరుల ఫోన్ గుంజుకొని జులుం చేసిన ఘటన గురువారం మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేటలో జరిగింది. గురువారం రంగంపేట వైన్స్ లో తనిఖీకి మెదక్ ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది రంగంపేట వైన్స్ దుకాణానికి వచ్చారు. అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఫోటోలు తీయడానికి స్థానిక విలేకరులు వెళ్లగా ఎక్సైజ్ సిఐ అద్దె కారు డ్రైవర్ విలేకరుల వద్ద ఫోన్ లాక్కున్నాడు. విషయం తెలిసిన స్థానిక విలేకరులందరూ వైన్స్ వద్దకు చేరుకొని ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో ఎక్సైజ్ అధికారులు అక్కడి నుండి గతంలో కూడా ఈ కారు డ్రైవర్ పై పలు ఆరోపణలు ఉన్నాయన్నారు.
కారు డ్రైవర్ను మధ్యవర్తిగా ఉంచుకొని గత కొన్ని సంవత్సరాలుగా మెదక్ ఎక్సైజ్ కార్యాలయ సిబ్బంది వైన్స్ దుకాణాల యజమానుల వద్ద నుండి కళ్ళు దుకాణాల యజమానుల నుండి మామూలు వసూలు చేస్తున్నట్లు గతంలో అనేక మార్లు ఆరోపణలు వచ్చాయి. గురువారం ఎక్సైజ్ అధికారులు రంగంపేట వైన్స్ లో తనిఖీ చేస్తుండగా ప్రైవేట్ వ్యక్తి అయిన డ్రైవర్ సైతం అధికారులతో కలిసి వైన్స్ గోదాంలోకి వెళ్లి తనిఖీ చేయడం గతంలోనే ఆరోపణలకు బలం చేకూర్చింది. ఎక్సైజ్ అధికారుల దాడులకు సంబంధించి కళ్ళు దుకాణ యజమానులకు, బెల్ట్ దుకాణాల నిర్వహణలకు ముందస్తు సమాచారం ఇస్తూ దుకాణాల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిజాంపేట మండల పరిధిలోని చల్మెటే గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు భూమి పూజ చేశారు. 10 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తున్నామన్నారు. చల్మెడ గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు 2,37,73,000 రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. 10 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతలతో చూపించే ప్రభుత్వమని, రానున్న రోజుల్లో నిజాంపేట మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీఓ రాజిరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శంకరయ్య, రామాయంపేట ఏడీఈ యాదయ్య, డిఈ రాజు, ఏఈ గణేష్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, ముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, తుమ్మల రమేష్, రాజిరెడ్డి, పంజా మహేందర్, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అబ్బారెడ్డి, వెంకటేష్ గౌడ్, సులేమాన్, బోయిని చంద్రం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి రామాయణపేట్, నిజాంపేట్ మండల్ ముఖ్య నాయకులకు, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా చెల్మెడ గ్రామ కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, ఈ సబ్ స్టేషన్ అనేది మరి గత 1.5-2 సంవత్సరాల కిందనే శాంక్షన్ కావడం జరిగింది. కానీ మనం ఎవరు కూడా పట్టించుకోలే. మొత్తం కూడా అభివృద్ధి మరి కుంటుపడుతున్న పరిస్థితి. అంటే గత 10 ఏళ్ళు ఏ విధంగా మనకు మాయ మాటలు చెప్పిండ్రు, ఏ విధంగా మోసం మాటలు చెప్పిండ్రు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు వృధా అయిపోయినాయి. పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రమ్మంటే రావు, నేను ఎప్పుడు కూడా చెప్తుంటా. కాబట్టి ఆ 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి జరగలేదో మరి ఆ అభివృద్ధిని, ఆ సేవా సంక్షేమ కార్యక్రమాలని మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి దాంట్లో భాగంగా మరి 10 ఏళ్ళు కూడా మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం ఎవరు పట్టించుకోలేదు. అట్లాంటి పరిస్థితిలో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చినాక మరి అందరు మంచిగా తినాలా, అందరు కూడా సన్నబియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి సన్నబియ్యం పథకం కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది. అది ఒకటే కాదు, మరి మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు అందరు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానంకి పోవాలనే ఒక ఉద్దేశంతో మరి మనం గెలిచిన సంవత్సరం వ్యవధి లోపలనే మరి ఇక్కడ రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లు పెట్టి మరి మన పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా కడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే మన ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా కొత్త రోడ్లు వేస్తా ఉన్నాం, ఏ తాండాలో చూసినా కొత్త రోడ్లు వేస్తా ఉన్నాం. 10 ఏళ్ళు ఎవరు వేయలే. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేదు, ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా మరి వాళ్ళ చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందరికీ కూడా అందరి కష్టాలు, అందరి సమస్యలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ, మరి అదే కాకుండా ఈ చెల్మెడ గ్రామాన్ని, చెల్మెడ గుడిని, చెల్మెడ గుడికున్న
మరి జాగలను అన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ గుడి ఆదాయం పెంచుకుంటూ మన గ్రామాన్ని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నా. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని అనంతసాగర్ తిమ్మాపూర్ గ్రామాల్లో జై భీమ్ జై బాబు సే సంవిధాన్ కార్యక్రమాన్ని జగదేపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని అనంతసాగర్ తిమ్మాపూర్ గ్రామాలలో జై భీమ్ జై బాబు సంవిధాన్ కార్యక్రమాన్ని జగదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై ఆయా గ్రామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, కొత్త నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మునీర్, అజీజ్, బత్తిని మల్లేశం, అమర రాము, కొంపల్లి కరుణాకర్, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేష్, వెంకటస్వామి, మహేందర్, స్వామి, మధు, మురళి, శ్రీకాంత్, నవీన్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తీసుకొని మన తిమ్మాపూర్ గ్రామంలో విజయవంతం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బీజేపీ ధోరణిల్ని ఎండగట్టేందుకే ఈ ప్రోగ్రాంలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ. మనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో భాగంగానే ఈ పాదయాత్ర కార్యక్రమము మన ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇక్కడ మన ప్రాంతంలో మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి పిలుపు మేరకు ఈ పాదయాత్ర కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా యువకులకు నిరుద్యోగ సమస్య అని, బీసీ రిజర్వేషన్ అని, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటమ్మా విద్య అవసరం. ఫస్ట్ విద్య అవసరం, తర్వాత ఉద్యోగాలు. విద్యలో రిజర్వేషన్లను ఇందాక ఉన్న 2 టర్ములు మనకు ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం చేసిండు? ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్పచెప్పిండు. ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజ్ అని, అరోరా కాలేజ్ అని, పల్లా రాజశేఖర రెడ్డి అనురాగ్ కాలేజ్ అని, ఇలా అందరికీ ప్రైవేట్ పరం చేసి వాళ్లకు స్వయం ప్రతిపత్తి, వాళ్ళ సొంతం వాళ్ళే నిర్ణయం, రిజర్వేషన్ ఉండకుండా వాళ్ళు ఇష్టమున్న కాడికి పైసలు ఉన్నోళ్ళే ఉంటే అదే క్రమం అమ్ముకొని మనం చేయాలనుకుంటే కట్టాలి, లేకుంటే పైసలు ఉన్నోళ్ళే చదువుకునే పరిస్థితి ఈ కేసీఆర్ చేసిండు. దానికి వంత వాడుతూ సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు రద్దు చేసి పిల్లలకు చదువులు లేకుండా, చదువులలో రిజర్వేషన్ లేకుండా, ఉద్యోగాలలో రిజర్వేషన్ లేకుండా అలాంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ కనుక మన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తారు కనుక దాన్ని కాపాడుకుందాం. మన అందరికీ బాధ్యత, మన అందరి హక్కు కనుక దాన్ని కాపాడుకుంటూ భాగంగానే ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన రేవంత్ అన్న గారు బీసీలకు కూడా 42% రిజర్వేషన్, 42 బీసీలకు 42% రిజర్వేషన్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ నిరుద్యోగ సమస్యను కూడా చూడాలనే ఆలోచనతోనే మన తెలంగాణలోనే మొట్టమొదట ఆ రిజర్వేషన్ అమలుపరిచి శాసనసభలో పెట్టిన ఘనత మన రేవంత్ అన్న గారికి దక్కుతుంది. ముఖ్యంగా మనకు ఒక్కొక్కటి 6 గ్యారంటీలలో ఇందాక చెప్పినట్టు 4-5 వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 470 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసంలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 470 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యపరంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవలు చేసేందుకు నా ఇంటి గుమ్మం ఎప్పుడూ తెరిచి ఉంటుందని అన్నారు. అలాగే ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 10 నుండి 20 లక్షల రూపాయల వరకు ఎన్ఓసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని, మీ అందరి బాగోగులు చూసుకునేందుకే నేను ఈ పదవిలో ఉన్నానని అన్నారు బీర్ల ఐలయ్య. ఈరోజు ఆలేరు నియోజకవర్గం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సుమారు 670 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేదోడికి వైద్యం అందించాలి, ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఈ 15 మాసాలలో 15 నెలల్లో 4500 మందికి ఆలేరు ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. పెద్ద ఎత్తున కోట్లల్లో ప్రజలకు సాయం చేయడం జరుగుతుంది.
నిజంగా గౌరవ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి, రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, యువకులకు పెద్దపీట వేసి, ఎవరైనా ఆరోగ్యరీత్యా వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడితే కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన 15 రోజులనే చెక్కులు రావడం, నిజంగా కూడా ఇలా 675 చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషం ఉంది. పేదవారికి ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బందులు కావద్దనే ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది. ఒక ఆలేరు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ లో కూడా, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం, వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. ఏ పేదోడికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పేద ప్రజలకు మొన్న ఉగాది నుంచి కూడా సన్నబియ్యం ఇవ్వడం చాలా సంతోషం. ఏ ఇంటికి పోయినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే తలుచుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆ దొడ్డు బియ్యాన్ని మేము తినలేకపోతున్నాం. 10 రూపాయలకు 15 రూపాయలు అమ్ముకొని మళ్ళీ 40 రూపాయలకు కొనుక్కునేది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ కుటుంబాలకు సన్నబియ్యం రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ, నిన్ననే అన్ని గ్రామాల్లో అక్కడక్కడ అన్నం తింటుంటే కూడా వాళ్ళు మేము గతంలో తినకపోయేది ఇప్పుడు ఈ సన్నబియ్యం తింటున్నామని చెప్పి చాలా సంతోషం వెలిపిస్తున్నారు. పేదలు కూడా పండుగ నాడే సన్నబియ్యం తినదు, కానీ ఇలా 360 రోజులు పేదోడింట్లో ఇలా పండుగ వాతావరణం ఉంది కాబట్టి సన్నబియ్యం ఇస్తున్నందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. హోమియోపతి వైద్య సేవలతో ఆరోగ్యకర భవిష్యత్తు నిర్మించుకోవచ్చునని మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ మహేష్ హోమియో క్లినిక్ ని ఆయన ప్రారంభించారు. హోమియోపతి వైద్య సేవలతో ఆరోగ్యకర భవిష్యత్తు నిర్మించుకోవచ్చని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ మహేష్ హోమియో క్లినిక్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా హోమియోపతి వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. హోమియోపతి వైద్య సేవలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. దౌలతాబాద్ పరిసర గ్రామాల ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అధ్యక్షురాలు లావణ్య, మాజీ అధ్యక్షులు కుమ్మరి నరసింహులు, కిషన్, భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, సత్యనారాయణ గౌడ్, నాయకులు యాదగిరి, ప్రసాదరావు, గణేష్, వేణుగోపాల్, ఆనందం, బాలకృష్ణ పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్న మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే సభను మేడ్చల్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతారన్న భాస్కర్ యాదవ్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాల కోసమే జై బాబు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం. కొల్చార మండలం సంగాయిపేటలో పాదయాత్ర ప్రారంభం. సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ ఆత్మా కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి. రైతులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమే అన్న మెదక్ ఎమ్మెల్యే. నూతన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన రోహిత్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.